కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ పాల్గొన్నారు, కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ పాల్గొన్నారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొలేదు. ఇన్ఫాక్ట్ ఆయన ఢిల్లీ వెళ్లలేదు, తెలంగాణలోనే ఉన్నారు. ఇప్పుడు ఇదే అంశం మీద బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తోంది సార్. బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళడం రేవంత్ కు ఇష్టం లేదు కనుకే ఢిల్లీ వెళ్ళలేదు, ఈ ప్రొటెస్ట్ లో పాల్గొలేదు అని చెప్పేసి. ఏంటి సార్? మీ కొడుకు బర్త్డే జరిగింది మధ్య, నేను రాలే. ఎందుకు? మీతో కోపంతో రాలేదా? మీకు నాకు పడక రాలేదా? పిలవలేదు కాబట్టి రాలేదు. మీతో శత్రుత్వం వల్ల రాలేదా? పిల్లలు ఒకవేళ రాలేదనుకోండి, నాకు అర్థం కాలేదు. మీ కొడుకు బర్త్డే మొన్ననే 1 వీక్ కింద జరిగింది కదా. నాకు చెప్పారు కూడా, సార్ నా కొడుకు బర్త్డే ఈరోజు నేను ప్రోగ్రామ్ కూడా రాను సార్ అని. మరి నేను రాలే కదా మీ ఇంటికి. రాకపోవడం పక్క పెట్టి మీ కొడుకు ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పినా చెప్పలే కదా. అంటే నాకు మీ మీద కోపమా? ఏం లాజిక్ అనేది? ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద పార్టీ కాల్ తప్పనిసరిగా రావాల్సిందే అన్నాడు అనుకోండి, రేవంత్ రెడ్డి పోకుండా కామన్ సెన్స్ చెప్తుంది కదా. నాకు తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ విడి సతీశన్ కి డీకే కూడా ఉండకపోవచ్చేమో. ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఉదాహరణకు పార్టీ ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళరు. మీకు వీలైతే రండి అనొచ్చు. మీరు ఇన్వైట్ చేస్తారు సార్, మీ వాడు బర్త్డేకి ఇన్వైట్ చేస్తారు, వీలైతే రండి సార్ అన్నారు అనుకోండి, నేను రాకపోవచ్చు. సార్ మీరు ఏమన్నా చేయండి సార్, ఇది నా కోసం, నాకు మీరు మాత్రం రావాల్సిందే, నాకు మీరు వస్తేనే గౌరవం, నా కొడుకు బర్త్డే రోజు మీరు ఉండాల్సిందే అన్నారు అనుకో. ఉదాహరణకు అన్నారు కానీ చెప్తున్నా, నేను ఆటోమేటిక్ గా ఎన్ని పనులున్నా క్యాన్సిల్ చేసుకొని వస్తాను కదా. మరి నెల నుంచి మీతో ప్రోగ్రామ్ చేస్తాను, తప్పదు కదా. సో అందువల్ల డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, మాకు చాలా పనులు ఉన్నాయి, ఒకప్పుడు అయినా కూడా రాలేకపోవచ్చు, పనులు ఉండొచ్చు. ఏముంది అందులో మీకు? అందువల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఏ రకమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది? కంపల్సరీ రావాలని అన్నదా, వీలైతే రండి అన్నదా, అవైలబుల్ ఉంటే రండి అన్నదా తెలియదు కదా. ఇట్ ఆల్ డిపెండ్స్. అలాంటప్పుడు మరి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చారా? నేను పేపర్లో చూసింది అయితే మీకు డికే శివకుమార్ సతీష్ అని వచ్చారని. మరి ఆయన కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రే కదా. సో మరి ఆయన వచ్చారు లేదు తెలియదు. సో అందువల్ల ఈ రకమైన రాజకీయ దాడి చేస్తే ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ లక్ష్యం ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారాన్ని నమ్మే బీజేపీకి ఓట్లేదు 2024లో 23లో. అందువల్ల ఇప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నది కాంగ్రెస్ క్యాంపెయిన్. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అన్నది బీఆర్ఎస్ క్యాంపెయిన్ కి అనేది నిలబడదు. ఎందుకంటే దేశంలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే గనక కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అంటే దేశంలో ఎవరు నమ్మరు. మరి ఏం చేయాలి? సో అందువల్ల రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటే అని మొదటి నుంచి నడుస్తున్నది క్యాంపెయిన్. మీకు ఇప్పుడే కాదు, మీకు ఎన్నికలకు ముందు ఓవైసీ కూడా సేమ్ మాట మాట్లాడారు. ఎన్నికలు అయ్యాక ఇప్పుడు ఓవైసీ రేవంత్ రెడ్డి అభిమానులు అయిపోయారు. సో ఎన్నికలకు ముందు ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని అది అక్కడితో మొదలైంది. అంటే దానికి ఏం రేవంత్ రెడ్డి దాచుకోలే కదా, ఓపెన్ చెప్పాడు కదా, మోడీతోనే చెప్పాడు కదా, నా స్కూలింగ్ మీ దగ్గర, కాలేజ్ ఎడ్యుకేషన్ చంద్రబాబు నాయుడు దగ్గర, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అని. సో దాన్ని ఆయన చాలా హ్యూమరస్ గా ఓపెన్ చెప్పాడు. సో అందువల్ల ముందు ఆయన ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నాడు కనుక ఆయన బీజేపీతో సంబంధం అని. ఆ తర్వాత ఆయన మరో సువేంద్ర అధికారి అవుతాడు, మరో అదైతారు ఇదైతారని చెప్పి ఇలా క్యాంపెయిన్ నడుపుతూనే ఉన్నారు. రాజకీయాల్లో ఎవరు బీజేపీతో కలుస్తారు ఎవరు కలవరు అనేది నేనే స్పెక్యులేషన్లు చేయను, నేనేం హామీ పత్రాలు రాసివ్వను. బీఆర్ఎస్ కలవదని చెప్పలేను, ఇంకెవరు కలవరని చెప్పను. కానీ యాజ్ ఆఫ్ టుడే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం. బీజేపీకి 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. అండ్ ఏ రకంగా రేవంత్ రెడ్డి బీజేపీలో బీజేపీ ముఖ్యమంత్రి అవుతారా? ఆ అవకాశం ఉందా? సో అందువల్ల మనము అంటే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గ్యాప్ ఉంది అని. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ఏవైనా ఉంటే దానికి రాహుల్ గాంధీ అకౌంటబుల్ కావాలని అడుగుతుంది బీఆర్ఎస్. అంటే మీకు ఉదాహరణకు రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయలేదు, రాహుల్ గాంధీ మీరు ఎందుకు హామీలు మరి మీరు ఎందుకు సమాధానం చెప్తలేరని కేటీఆర్ అడుగుతాడు. మరి మరోవైపు ఏమో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మీద గ్యాప్ ఉందంటారు. గ్యాప్ ఉన్నప్పుడు మరి రాహుల్ గాంధీ అడగద్దు, మీరు రేవంత్ రెడ్డి అడగాలి కదా. ఇలా రేవంత్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే రాహుల్ గాంధీ అడగద్దు, గ్యాప్ ఉంది కదా, ఏం చేస్తారు ఆయన? సో అందువల్ల రాహుల్ ఇదొక నరేటివ్ బిల్డింగ్. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉందని, రేవంత్ రెడ్డికి మోడీకి మధ్య సాన్నిహిత్యం ఉందని, ఇదొక నరేటివ్ బిల్డింగ్ బీఆర్ఎస్ చేస్తుంటుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటవుతుందని కాంగ్రెస్ నరేటివ్ చేస్తుంది. అల్టిమేట్ గా ఏ నరేటివ్ నిజమైతుందో ప్రజలు చూస్తారు కదా. ఎటకాలకు నీట్